హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు హెల్ప్ఫుల్ టిప్స్ కొన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా మన బాడీలో వేడి తగ్గించేందుకు ఏ పదార్థాలు తింటే, అంటే ఎటువంటి ఫుడ్ తింటే బాగుంటుందని తెలుసుకుందాం. వేసవికాలం రోజు రోజుకి పెరిగే ఉష్ణోగ్రతలు ఆరోగ్యం పైన ప్రభావం చూపుతాయి. తీవ్రమైన సూర్యరశ్మి, అధిక చెమట, శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్లు సమతౌల్యత దెబ్బతినడానికి కారణమవుతున్నాయి. ఈ కాలంలో ఆహారంపై శ్రద్ధ వహించకపోతే డీహైడ్రేషన్, వడదెబ్బ, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు అత్యంత ఇబ్బందికరంగా మారచ్చు. అంతేకాకుండా బాడీలో వేడి ఎక్కువైపోయి అనేక రకమైన ఇబ్బందులు కలగచ్చు. అందుకే ఒంట్లో వేడి తగ్గించి చలవ అందించే కొన్ని రకాల ఫుడ్స్ తినడం మంచిది. వేసవి కాలంలో మన శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైడ్రేటింగ్ పండ్లు, కూరగాయలు. కొన్ని ఆహార పదార్థాల్లో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచి డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయి. ఉదాహరణకు పుచ్చకాయ, వాటర్ మిలన్. ఇందులో దాదాపు 92% నీరుంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. 2. కీరా దోసకాయ, కుకుంబర్ అంటాం. శరీరంలోని వేడిని తగ్గించడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో పీచు, ఫైబర్ శాతం కూడా ఎక్కువే. 3. కర్బూజా. ఇందులో విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉండే ఈ పండు వేసవి అలసటను దూరం చేస్తుంది. తర్వాత సోరకాయ, బాటిల్ గ్రౌండ్. ఇది సులభంగా జీర్ణమవడమే కాకుండా శరీరాన్ని కూల్ చేయడంలో సహాయపడుతుంది. పుదీనా, మింట్. దీనికి సహజంగానే చల్లబర్చే గుణం ఉంది. దీనిని చట్నీలు, జ్యూసులు లేదా మజ్జిగలో వేసుకుని కూడా తీసుకోవచ్చు. తర్వాత ఆకుకూరలు. ఆకుకూరలో నీటి శాతంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు కూడా ఉంటాయి. తర్వాత నిమ్మ, నారింజ వంటి సైట్రస్ పండ్లు. వీటిలో ఉండే విటమిన్ సి ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతుంది. కొబ్బరి నీళ్లు, కోకోనట్ వాటర్. ఇది ప్రకృతి ఇచ్చిన బెస్ట్ ఎనర్జీ డ్రింక్. ఇందులో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండడం వల్ల చెమట రూపంలో కోల్పోయిన లవణాల్ని ఇది వెంటనే తిరిగి భర్తీ చేస్తుంది. పెరుగు, మజ్జిగ. పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మజ్జిగ కాస్త జీలకర్ర పొడి, ఉప్పు వేసుకుని తాగితే శరీరం క్షణాల్లో చల్లబడుతుంది. సత్తు డ్రింక్. ఉత్తర భారతంలో ప్రాచుర్యం పొందిన సత్తు వేయించిన శనగపిండితో చేసిన పానీయం శరీరానికి చలవ చేయడంతో పాటు ఎక్కువసేపు ఆకలి వేయకుండా నిండుగా ఉంచుతుంది. నిమ్మరసం. తక్కువ ఖర్చుతో కూడిన ఈ పానీయం తక్షణ ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ మరియు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇది అందరికీ చేరుతుంది, వాళ్ళకు ఉపయోగపడవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోనండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్డేట్ వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు అప్డేట్ వీడియో చూడొచ్చు.